అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏనుగొండ శివార్లో దాదాపు 431, 433, 431/143 సర్వే నెంబర్లు కూడా దాదాపు ముత్తాతల కాన్వెంట్ కూడా సాగు చేసుకుంటూ వస్తున్నామని చెప్పి అక్కడ దళిత సంబంధించిన వర్గాలు కూడా భూమి సాగు చేసుకుంటూ ఈ నేపథ్యంలో కూడా ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ అంటూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు అధికారులు కూడా అక్కడ సాగు చేయనట్లేదంటూ కూడా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని కూడా టీటీడీ కళ్యాణ ప్రాంతం ధర్నా చౌక్లో కూడా నిరసన కార్యక్రమం అలాగే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది ఏనుగొండ ప్రాంతానికి చెందిన దళితకు సంబంధించి దళిత ప్రజలు, దళిత నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ముత్తాతల కాన్వెంట్ కూడా భూమి సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ ఫారెస్ట్ అధికారులు భూమి సాగు చేయనివద్దు అంటూ కూడా వాళ్ళు ఫారెస్ట్ అధికారులు తెలిపిన నేపథ్యంలో కూడా గత 2 రోజుల కింద కలెక్టర్ని కూడా కలిశారు. అనంతరం పరిష్కారం కాకుంటే ఇక్కడ నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ అయితే నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రస్తుతం డిమాండ్ ఏంది ఇక్కడ నిరాహార దీక్షకు? నమస్తే, నా పేరు మల్లెపూవు శ్రీనివాస్, ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంటు. మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని ఏనుగొండ శివారులో 431, 433, 433/1 ఈ ఒక భూమిని దాదాపు మా ముత్తాతలు, తాతలు, తండ్రులు, వాళ్ళ తదనంతరం మేము అంటే దాదాపు 3 తరాల వ్యక్తులను ఆ భూములను వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూమిని సాగు చేసి వ్యవసాయం చేసుకుంటుంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఫారెస్ట్ అధికారులు ఆ భూమిపై కన్నేసి ఆ భూమిలో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి మేమందరం వెళ్ళి అడగగా మహిళలను చూడకుండా వాళ్ళపై దాడులు చేసి దౌర్జన్యం చేసి జేసీబీ గడ్డం పోతే వాళ్ళని దొబ్బి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి భయపడించి వాళ్ళని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూమిలో మొక్కలు నాటడం జరిగింది. గత 5-6 నెలల నుంచి మేము ఫారెస్ట్ అధికారులకు కానీ జిల్లాధికారులకు కానీ వినతి పత్రాల రూపకంలో మా నిరసన వ్యక్తం చేసినాం. గత 2 గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం. అమ్మ, అది 3 తరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. 1986 నుంచి మేము దాంట్లో భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. మీరు అవసరమైతే శాటిలైట్ ద్వారా మీరు విచారించండి, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వ్యవసాయం చేసే పట్టదారులతోన అక్కడ మీరు మోకపైకి వచ్చి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ వీళ్ళు వ్యవసాయం చేయలేదు అంటే మేము నిర్దాక్షిణంగా వదిలిపెట్టిపోతాం, కానీ వ్యవసాయం చేసామని తెలిస్తే ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటే కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ల్యాండ్ సర్వే ఏడీ గారిని ముగ్గురిని కూర్చోబెట్టి వీళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించండి, జాయింట్ సర్వే చేసి అదేవిధంగా 435 పట్టా భూమిలో ఫారెస్ట్ భూమి అని చెప్పి దౌర్జన్యంగా కాలువ తీసిరు, ఆ కాలువను పూడ్చివేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే ఈ డిఎఫ్ఓ గారు, ఈ ఆర్డీఓ గారు, మిగతా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 4-5 రోజుల కింద మేడం చెప్పింది ఇప్పుడు వ్యవసాయము అగ్రికల్చర్ చేసుకునే టైము, ఈ కాలంలో మీరు ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటే ఇప్పటిదాకా మా సమస్య పరిష్కరించలే. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి మరియు జిల్లా అధికారులకు మా నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే మా తాత ముత్తాతలు సాగు చేసుకున్న భూమిని మాకు ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అది ఎంతవరకైనా సరే, ఈ దీక్ష ఎన్ని రోజులైనా సరే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లేవము. మేమందరం ఇక్కడనే ఉండి మా సమస్య పరిష్కారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అంటే తాతల కాన్వెంట్ కూడా సాగు చేసే భూమి అని చెప్తున్నారు. గతంలో కూడా ధరణి వచ్చింది, ఇప్పుడు భూభారతి వచ్చింది. పాస్బుక్లు ఏమైనా వచ్చాయా మీకు? 1986 ROFR 86 నుంచి మేము అగ్రికల్చర్ చేస్తుంటే అటవీ శాఖ చట్టం ROFR 2006 ఎవరైతే 75 సంవత్సరాలు ఆ యొక్క భూమిపై ఉండి మోకపై ఉండి వ్యవసాయం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వమని చెప్పి గిరిజనేతరులకు అంటే అటవీ శాఖ భూములు ఈ గిరిజనులకే కాదు గిరిజనేతరులకు ఇవ్వాలని చెప్పి అప్పుడు డిసెంబర్ 13, 2005న ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారము మేము దాదాపు 3 తరాల నుంచి అంటే 2010 వరకు మేము పొజిషన్లోనే ఉన్నాం, అగ్రికల్చర్ చేసుకుంటున్నాం. ఆ పహారీలు మాతోనే ఉన్నాయి. అయితే ఏదైతే వీళ్ళు మాకు కాకుండా చేయాలనే దురుద్దేశంతోన ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ఇదొక చెడు ప్రయత్నం. కాబట్టి మేము ఫారెస్ట్ అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి మా భూమిని మాకు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కలెక్టర్ గారు మాకు పట్టాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. మనతో పాటు కొంతమంది భూమికి సంబంధించిన దళిత మంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో భూమి యాజమాన్యాలు ఉన్నారు. చెప్పండి, మీరు చెప్పమ్మా, మీ ఎన్నెలకెళ్ళి భూమి ఉంది చేస్తున్నావు సాగు, ఇప్పుడు మొన్న కలెక్టర్తో కూడా పోయినట్లు తెలుస్తుంది. కలెక్టర్ అమ్మ ఏం చెప్పింది, ఇప్పుడు ఎందుకు సాగు చేయనిస్తలేరు అక్కడ? మా తాత వేసిండు, మీ చెట్లుంటే చెట్లు కొట్టుకున్నాం. మా తాత వేసిండు, మా తాత వేసినాక మా తాత చచ్చిపోయినాక మా నాయన వేసిండు. మా నాయన మేమంతా పోరాడి అంతా చెట్లు చేమలు కొట్టుకొని ఇందిరామ ఉన్నప్పుడు కొట్టుకోమన్నది చేపించుకున్నాం. వడ్లు జొన్నలు వండించుకున్నాం, కందులు వండించుకున్నాం, పత్తి అన్నీ వండించుకున్నాం. పండించుకున్నాక మేము కొన్ని వడ్లు కూడా వండించుకున్నాం, బాయిలు తోడుకొని వడ్లు కూడా వండించుకున్నాక అందులో అది ఇసుకలు కట్టిండ్రు, అక్కడ అయిపోయింది. అది ఇక్కడ మీనికి మేము కాలువ తీసినప్పుడు పోతే బెదిరించినాక అట్లా అందరం పోయినాం. మేము మా అమ్మ మా నాయన చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయి, మా తాత చచ్చి మాకు ఎవరు లేరు, 3 ఆడపిల్లలు మేము ఉన్నాం. మా కుటుంబం కాడికి మా తమ్ముళ్ళు మా కాకాయ కొడుకులు 2 ఉన్నారు వాళ్ళ కుటుంబం కాడికి. ఇంకా కతిమ వాళ్ళు అందరు ఉన్నారు. మాకైతే ఈ న్యాయం కావాలి. మేము ఎన్ని మాటలు వచ్చినా మొన్న జేసీ పోయిందని ఇంటికి ఆదలం మేము ఆడపిల్లలం కదా ఊరికినాం. రైట్. అంటే మీరు సాగు చేస్తున్నారు, గతంలో కూడా రైతు బంధు కానీ ఇప్పుడు రైతు భరోసా కానీ ఏమైనా పడిందా మీకు? భూమి సాగు ఏం పడలేదు సార్, ఏం పడలేదు. మేము పంటనే మమ్మల్ని రాణిస్తలేరు, దొబ్బేసిండ్రు. జేసీ కాడికి పోతుంటే దొబ్బేసిండ్రు. మీరు కారు మేము జీలు వేస్తాం, అండ్లేస్తాం, ఇండ్లేస్తాం అని బెదిరించిండ్రు మేము సార్ మామూలను. రైట్. మొత్తమైనా కూడా ఏనుగొండ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో కూడా దాదాపు కొంత దళిత మందికి సంబంధించిన భూమి కూడా గతంలో కూడా ఇందిరమ్మ కంటే ముందు ఇచ్చిన అయితే అడవి శాఖకు సంబంధించిన చట్ట ప్రకారంగానే మాకు భూములు ఇచ్చారు. మా ముత్తాతల కానింటి కూడా సాగు చేయించుకొచ్చాను. ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో కూడా మేము సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్కడ సాగు చేయకూడదు అంటూ కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కూడా మేము జిల్లా కలెక్టర్ కూడా కలిసాం. జిల్లా కలెక్టర్ అయితే ఏడీ కావచ్చు, అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ కూర్చొని కూడా సమావేశంలో కూర్చొని కూడా మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసినప్పుడు కూడా ఇప్పటివరకు పరిష్కారం కాలేదంటూ, అందుకే ఈరోజు మేము నిరాహార దీక్ష చేపడుతున్నామంటూ కూడా ఇక్కడ దళితులకు సంబంధించిన ప్రజలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.